బాజీ గారికి కూడా తెలుసు అది. పోర్ట్ ఆఫ్ ఫుజైరా అండి, ఇది 16.5 మీటర్ల డెప్త్, సీ వాటర్స్ ఉన్న డెప్త్ ఉన్న పోర్ట్ అది, పెద్ద పోర్ట్ అది యుఏఈలో. అక్కడి నుంచి మనకి ఈ ఇరాన్ న్యూసెన్స్ లేకుండా, లేకపోతే అమెరికా న్యూసెన్స్ లేకుండా మన షిప్స్ పంపించడానికి యుఏఈ తోటి మనం స్ట్రాటజిక్గా ఒప్పందం చేసుకున్నాం. నిల్వలు లేక కాదు, నిల్వలు ఎలా పెంచుకోవాలో తెలియక కాదు, చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. లెట్ us స్టడీ అండి, మంచిని మంచిగా చెప్దాం. ఓకే, బీజేపీ తప్పుడు విధానాలు పంపిస్తే నిలదీద్దాం, మొహమాటం ఏం లేదు అందులో. మస్తాన్ గారు మీరు చెప్పండి. సార్, ఇప్పుడు బాజీ గారు లేవనెత్తి ఇందిరాగాంధీ గారు కూడా 1967లో గోల్డ్ కొనటం మీద క్రమశిక్షణ పాటించినను పిలిపించారు. అంటే తెలియకిచ్చారా? అప్పట్లో అది అవసరం వచ్చింది, విదేశీ మార్గదర్శకాలు అప్పుడు కూడా అడిగంటాయి. ఏదో ఉపద్రవం ముంచు రాబోతుంది కాబట్టి ఆమె ఆ పిలుపు దేశ ప్రజలకు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో దాన్ని ఆ కోణంలోనే చూడాలి. యాక్చువల్గా హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆయన రైజ్ చేసిన అంశాలని పక్కన పశ్చిమాసియా సంక్షోభం అనేది జరుగుతుండగా మనం దాన్ని ఆ కోణంలోనే చూడాలి తప్పితే ఇప్పుడు రాజకీయ విమర్శలు కాదు కావాల్సింది. ఆయన ఏమన్నారు, ప్రపంచాన్ని వణికించిన కరోనా సంక్షోభం లాగే ఇప్పుడు ఏదైతే మనకి చమురు, ఈ హార్మోజ్ జలసంధి కానీ లేదా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయనేది ఆయన రైట్ చేశారు. ఆయన ఏంటి, వంట నూనెలు, అదేవిధంగా చమురు, ఏదో డీజిల్ పెట్రోలు, ఖచ్చితంగా డీజిల్ పెట్రోలు ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఒక వారం 10 రోజుల్లో పెరుగుతాయి ఖచ్చితంగా, దాన్ని మనం అంగీకరించాలి. అది మానసికంగా సిద్ధం చేయటం కోసమే ఆయన ఆ విధంగా చెప్పారు. వంట నూనెలు సంబంధించి ఖచ్చితంగా అవి కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచే వస్తాయి కాబట్టి అవి కూడా కొంచెం తగ్గించుకోని చెప్పారు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మిగతా అంశాలన్నీ కూడా ఆయన అయితే అక్కడ ప్రాక్టికల్గా సార్ వాసు గారు, ప్రాక్టికల్గా మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఇచ్చిన పిలుపు కార్పొరేట్ కంపెనీలు కొన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. గతంలో కరోనా అప్పుడు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే దాన్ని మళ్ళీ సెటిలైజ్ చేసుకుంటానికి మళ్ళీ 3 ఏళ్ళు పట్టింది, దానిలో నుంచి వాళ్ళు రావటానికి అని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తారనేది పాయింట్. సో రెండోది ఏంటంటే పూలింగ్ సంబంధించి కూడా మనం కులాల వారీగా ఇట్లా విడిపోయినప్పుడు అవన్నీ ఎలా సాధ్యం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన స్వచ్ఛందంగా ఆయనే కాన్వాయ్ తగ్గించుకోవడం కానీ, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు వస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పిలిపించారు, అవన్నీ కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమైంది, ఒక 200-300 పెట్టి లీటర్ పెట్రోల్ కొనాల్సి వస్తుంది. మనం అట్లా చెయ్యం, ఇలా ఎందుకు చేశారు. అయితే ఏంటంటే బీజేపీ మీద, నరేంద్ర మోడీ గారి మీద కొన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీరు ఫిబ్రవరి 28వ తారీఖు వార్ స్టార్ట్ అయితే మార్చి 8వ తారీఖు గ్యాస్ మనకి ఇబ్బందులు తలెత్తాయి, దేశ ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేదో దానిలో పొదుపు చర్యలు పాటిస్తూ కొంత ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. సో అప్పుడే మీరు ఈ పెట్రోల్ డీజిల్ ధరల గురించి కానీ, వంట నూనెల గురించి కానీ, లేదంటే ఇట్లాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కానీ ఎందుకు మీరు చెప్పలేకపోయారు? కేవలం మీరు 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఎన్నికలనేది పక్కన పెట్టేసేయండి. నిజంగా మనం ఆర్థికంగా సంక్షోభం, ఆర్థిక మాన్యం పరిస్థితులు వస్తూ ఉంటే ముందుగా అప్రమత్తం చేయాల్సిన భారత ప్రభుత్వం ఎందుకు విస్మరించింది అనేది కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రెండోది, గతంలో దేశభక్తి అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. గతంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పారిశ్రామికవేత్తలందరూ ముందుకు వచ్చి 100 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి ఇచ్చారు. మీరు అదానీ అంబానీకి ఎందుకు మీరు ఈ రోజు విజ్ఞప్తి చేయలేకపోతున్నారు? కార్పొరేట్ కంపెనీలకి దాదాపు 2664 కంపెనీలకి 2 లక్షల కోట్లని వ్యయం చేశారు. మరి ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాలి. పేద ప్రజలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే త్యాగాలకు సిద్ధపడాలా? మరి మిగతా పారిశ్రామికవేత్తల పరిస్థితి సర్టన్లీ ఇట్స్ డిబేటబుల్ అండి. ఖచ్చితంగా ఈ అంశాల మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మస్తాన్ రావు గారు, షేక్ బాజీ గారు అండ్ కల్నాథ్ పరమేశ్వర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో 2 అంశాలు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి తీసుకున్న కఠినమైన నిర్ణయం, మా పార్టీ వాళ్ళు, మా పార్టీ స్టూడెంట్ యూనియన్లు వచ్చి హడావిడి చేసినా సరే నేరుగా నాకు కంప్లైంట్ చేయండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. జెండాలు పాతటాలు, ఆందోళనలు చేయటాలు అటు ఫ్యాక్టరీల దగ్గర ఇటు యూనివర్సిటీల్లో అనుమతించేది లేదు. రెండోది సొరంగాల డిస్మాంటిల్. ఈ సొరంగాల తవ్వకానికి వాళ్ళు ఉపయోగిస్తున్న మెకానిజం, దాని వెనకాల ఉన్న ఐఎస్ఐ, వీళ్ళ మూలాలు కూడా బయటపడుతున్నాయి. ఆ జహంగీర్ ఖాన్ ఎబ్స్కాండ్ అయ్యాడు, అతను దొరికితే మరిన్ని వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రెండోది, ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు, వాహనాలు కాన్వాయ్